మనకి 3 రకాల పరివర్తన యోగాలు ఉన్నాయి. యాక్చువల్గా 4 రకాల పరివర్తన యోగాలు ఉన్నాయి. ఆ 4 రకాల పరివర్తన యోగం గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఫస్ట్ రాశి పరివర్తన. ఒక్కొక్కటి రాశిలో ఒకళ్ళు ఉంటే అది రాశి పరివర్తన. సేమ్ మనది ఏరీస్ లగ్నం, మనది మేష లగ్నం అనుకోండి. శుక్రుడు మేషంలో ఉండి కుజుడు వృషభంలో ఉన్నాడు అనుకోండి. ఒకళ్ళ రాశిలోకి ఒకళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి అది రాశి పరివర్తన. ఓకే, ఇంకొకటి కారక పరివర్తన. ఇప్పుడు మనకి ప్రథమ భావానికి అధిపతి, తనుభావానికి అధిపతి సూర్యుడు, ప్రథమ భావానికి కారకుడు సూర్యుడు, తనుభావానికి కారకుడు, అలాగే పంచమ భావానికి కారకుడు గురుడు. ఓకే, వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఓకే, తనుభావంలో గురుడు, పంచమ భావంలో సూర్యుడు ఉన్నారనుకోండి, ఇది కారక పరివర్తన. ఓకే, ఇది కాకుండా ఇప్పుడుకిప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోపోయే అత్యంత ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే నక్షత్ర పరివర్తన. ఇవాళ మనం నక్షత్ర పరివర్తన గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఈ నక్షత్ర పరివర్తన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇవాళ అంటే, ఇవాటి కుండలిని కనుక మీరు ఇప్పుడు కొన్ని కుండలిని కనుక మీరు చూస్తే గురుడు బృహస్పతి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆరుద్ర రాహు సంబంధమైన నక్షత్రం, మొదటి రాహు సంబంధమైన నక్షత్రం. అలాగే పూర్వభాద్ర గురు సంబంధమైన నక్షత్రం. ఈ గురు నక్షత్రంలో రాహు ఉన్నాడు, రాహు నక్షత్రంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ జరిగింది నక్షత్ర పరివర్తన. అలాగే ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా జరుగుతోంది. రాహు కుంభంలోంచి తన 9వ దృష్టితో, రాహువు 9వ దృష్టితో గురుని చూస్తున్నాడు. అలాగే గురువు కూడా తన 9వ దృష్టితోటి రాహువుని చూస్తున్నాడు. అయితే ఇందువల్ల ఏం జరిగే అవకాశం ఉంది, ఏమి జరగచ్చు? అయితే నేను ఇదంతా చెప్పాను సరే, మీరు ఒక రకంగా ఒక లగ్న చార్ట్ని తీసుకుని స్టడీ చేయొచ్చు. ఈ భావాల వీళ్ళు ఉన్నారని చెప్పి స్టడీ చేయొచ్చు, అదొక రకమైనది. ఇప్పుడు ఇంకో రకంగా స్టడీ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు, అది కుంభంలో గురుడు ఉన్నాడని చదువుకోవచ్చు, అలాగే మిథునంలో రాహు ఉన్నాడని చదువుకోవచ్చు. అలా కూడా ఉంటుంది, అలా కూడా చదువుకోవచ్చు. దీనికి ఎలాగంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో 2 గదులకి మధ్యలో గుమ్మం మీద ఒక క్యాండిల్ పెట్టామనుకోండి, అది ఆ గదిలోనూ లైట్ వస్తుంది, ఈ గదిలోనూ లైట్ వస్తుంది. పరివర్తన యోగం అంటే ఇలాంటిది. ఆ రెండు అక్కడ ఇక్కడ ఉండి చదువుకోవచ్చు, ఇక్కడ అక్కడ ఉండి చదువుకోవచ్చు. అంటే ఒక గురుడు రాహువులా ప్రవర్తిస్తాడు, రాహువు గురువులా ప్రవర్తిస్తాడు. ఇలాగ కూడా మన జ్యోతిష్ శాస్త్రం మీద పరిశోధన చేసి చూడండి. నేను అప్లై చేయమని చెప్పండి, పరిశోధన చేసి చూడండి ఏం జరుగుతుందో చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో నాకు కామెంట్లో పెట్టండి.